హాయ్ అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే బ్లాగ్ వచ్చేసి క్యారెట్ ఫ్రై సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో రెసిపీని చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి అండి. నేను అవి వేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. డ్రై రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ వేగిపోయాయి. చిటికెడంతా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకున్నాక రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నేను కొద్దిగా వేస్తున్నాను. నేను కారం, వెల్లుల్లిపాయ కారం వేస్తాను కాబట్టి దాంట్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను. వేసి ఒకసారి పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. 5 minutes చూసాక ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఏమైనా ఇగ్నోరెన్స్ వాయిస్ వస్తే తీసేసేయండి. మా పాపది ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడంత కారం, నేను వెల్లుల్లిపాయ కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసాను. ఒకసారి కలయబెట్టుకున్నాం ఈవెన్గా కలిసేటట్టు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. ఎంతో గుమగుమలాడే క్యారెట్ ఫ్రై రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక గుమగుమలాడే క్యారెట్ ఫ్రై రెడీ. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.